వస్తున్నా వదలనని అంటున్నా వలపునే కాదు అని తెలుపలేకున్నానే తప్పని తప్పుకొని సాగలేకనే నన్ను కాదని నామదినే వెతుకుతుంది ఎవరో ఇంత చేదు తీయగనే పంచుతుంది ఎవరో కాస్తంత చేదుగా మరి కాస్త తీయగా నన్ను పిలిచింది ఓ స్వరం ఉదయించు తూరుపై విడిపోని బంధమై మేలు కొలిపింది ఆ స్వరం నేను నడిచే ప్రతి అడుగులోన తాను కలిసుంటానంది నీడై కాలమంతా నా చుట్టూ కంచై కాచుకుంటానంటోంది తోడై తనను విడి ఊపిరింక ఉండలేదుగా నన్ను కాదని నామదినే వెతుకుతుంది ఎవరో ఇంత చేదు తీయగనే పంచుతుంది ఎవరో తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తిల్లాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన తడబడు అడుగుల తప్పని తాళాన తడిసిన పెదవుల రేగిన రాగాన శృతి నిలయని ఒకటి చేసి తకిట తదిమి తందాన హృదయ లయల జతుల గతుల తీయాన టైం ఏడవుతున్నా ఇంకా రాలేదేంటబ్బా చమ్మక్ చమ్మక్ జింజిన్న జింజిన్న చమ్మక్ చమ్మక్ జిన్న 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 కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి కిన్నెర సాని వచ్చిందమ్మ వెన్నెల పైటేసి విశ్వనాథ పలుకై అది విరుల తేనె చినుకై కూనలమ్మ కులుకై అది కూచిపూడి నడకై
కాఫీ అలా తాగురు, కుక్క పాలు గతికినట్టు. ఆ పెద్దాయన ఎప్పుడో కాఫీ తాగితే ఇప్పుడు కామెంట్ చేస్తున్నావేంటే? ఇప్పుడు నీ మొగుడు అదే పొజిషన్ లో కూర్చుని కాఫీ తాగుతున్నాడు. కావ్య, ఏమైంది నీకు? ముసలాయన గతం చెప్తుంటే నాకు బాగా భవిష్యత్తు కనిపించిందక్క. కావ్య, మనం కొంచెం వర్తమానంలో బతుకుదాం. గతం మార్చలేకపోవచ్చు, భవిష్యత్తు మార్చుకునే అవకాశం మన చేతుల్లోనే ఉంది. పద. అక్క, బాబా ముసలోడైపోయినా సాగర్ సంగమంలో కమల్ హాసన్ లా భలే గ్లామర్ గా ఉన్నాడక్క. మరి నేనెలా ఉన్నాను? జయప్రదలా కథలా ఉన్నావు. నీ ప్యాంట్ ఏం పర్రుమని చిరగలేదు, నేనే కిసుక్కుమని నవ్వాను. అది నీ నవ్వా? తాళ్ళలో నుంచి పర్లమని ప్యాంటు ముక్క చించిన సౌండ్ వస్తేను ఏంటో అనుకున్నాను. సార్ కాఫీ తీసుకో. మేడం మీకు ఏమైనా కావాలా? అవసరం లేదు. ఎందుకలా మాటి మాటికి గుడ్డు ముక్కలు చించిన సౌండ్ తో నవ్వుతూ ఉంటావు? కాఫీ తాగినా కామెడీగా కనిపిస్తుందా? కాదండి, కళాత్మకంగా కనిపిస్తుంది. ఏంటి? అది రసజ్ఞులకి కనిపిస్తుందిలేండి, మీలాంటి రసహీన పక్షులకి అర్థం కాదు. ఏయ్, ఏమనుకుంటున్నావే నా గురించి? పర్వాలేదండి, ఏజ్ బారైనా మీలో గ్లామర్ తగ్గలేదు. పొద్దున్నే పిచ్చి కుక్క అరవటం మొదలు పెట్టిందా? ఇప్పుడిప్పుడు అరవడం మొదలు పెట్టింది. ఆ? అబే, నేనేమన్నాను? నాకే వినపడలేదే, మీకే వినపడింది. డౌటే లేదు, నీకేదో అయింది. నోరు మూసుకుని పని చూసుకో. పని చూసుకోవడానికి కళ్ళు తెరిస్తే చాలు, నోరు మూసుకోనక్కర్లేదు. ఈ లాజికల్కి ఏం తక్కువ లేదు. పోస్ట్. పార్ట్ టైం పోస్ట్ మ్యాన్ గా కూడా పనిచేస్తున్నారా? ఇక్కడ కాదు, అక్కడ. ఇక్కడ వరుదిని అంటే ఎవరు మేడం? ఆవిడ మా మేడం గారండి. సార్ సార్ ఆ? మేడం గారికి ఏదో లెటర్ వచ్చింది. ఏది టివ్వు? ఇదిగోండి సార్. ఆవిడ మా బాసలే, నేను ఇస్తాను, నువ్వు వెళ్ళు. సార్ ఒక సిగ్నేచర్ చేయండి. పెన్ ఇవ్వు. ఇక్కడ చేయండి. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే. మేడంకి రిజిస్టర్ పోస్టా? మేడం, మీకు రిజిస్టర్ పోస్ట్ వచ్చింది. ఏమిటి, ఏదో రిజిస్టర్ పోస్ట్ వచ్చినట్టుంది? ఇందాక చూశారు కదా, అప్పుడు కళ్ళు దొబ్బాయా అని నేను అనలేనండి. భర్తనంత మాట ఏ పతివ్రత అనదు. అది ఎక్కడి నుంచి వచ్చిందో? పంపించింది మీ లాయరే కదా, మైండ్ దొబ్బిందా అని కూడా అనలేనండి. మొగుడు మెదడు పనిచేసే విధానాన్ని ఏ పిచ్చి పెళ్ళం కూడా ప్రశ్నించదు. ఓహో, విడాకుల కేసులో కోర్టు నుంచి సమన్లు వచ్చాయా? కౌంటర్ ఫైల్ చేయమని కూడా వచ్చింది. డీటెయిల్స్ అన్ని ముందు తెలుసుకుని ఉంటారు కదా. టోటల్ మెమరీ మొత్తం దొబ్బేసిందా అని కూడా ఏ పిల్లం ఏ మొగుడిని అందు, అంతేనా? అబ్బే, నేనంటానండి. ఎంత ధైర్యమే నీకు? పెళ్ళానికి విడాకుల నోటీస్ పంపించి ఎదురుగా కూర్చొని బాహుబలి సినిమా లాగా భార్యబలి సినిమా చూస్తున్నట్లు కళ్ళు అప్పగించి చూస్తూ పైపెచ్చు సాడిస్ట్ సైకోలాగా క్వశ్చన్స్ వేస్తుంటే ఏ పెళ్ళానికైనా తిక్క రేగుతుంది. నేను కాబట్టి సోఫిస్టికేటెడ్ గా ఇండైరెక్ట్ తిట్లు తిట్టాను. నా ప్లేస్ లో మీ జేజవ లాంటి ఆడదుంటే చీపురు కట్టో రోకుల బండో పట్టుకుని రోడ్డు మీదకి లాగి దుమ్ము దులిపేది. చూసావా, నా విజయ్ పరంపరలో 2వ అధ్యాయం కూడా మొదలైపోయేసరికి
నువ్వు తట్టుకోలేక పిచ్చి పాగల్ క్రాక్ మెంటల్ అయి మతి భ్రమించి ఏదేదో మాట్లాడేస్తున్నావు. అసలు జయం ముందుందే. అప్పుడు కూడా నిన్నే ఎదురమ్మని కోర్టుకు వెళ్తాను. నాకంతా మంచి జరగాలని కోరుకో. అప్పుడు నేనెందుకు మీకు ఎదురొస్తాను? మీతో కలిసి కోర్టుకు వస్తాను కదా. ఏడుస్తూ కూర్చుంటావు అనుకుంటే ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నావే? ఎందుకు ఏడవాలి? అయినా ఓడిపోతామని భయపడే వాళ్ళు ఏడుస్తారు. నాకేం కర్మ? గెలుపు నాదే కదా. అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు? భారతీయ న్యాయ శాస్త్రాన్ని కాచి వడపోసిన క్రూరత్వం మహిళలాగా. ఎస్, విడాకుల చట్టాన్ని కాచి వడబోశాను. సెక్షన్ 420 ప్రకారం ఏ తప్పు చేయని భార్యకు విడాకులు ఇస్తాననడం చీటింగ్ కేస్. సెక్షన్ 208 ప్రకారం భార్యతో కాపురం చేయకుండా ఆమెని మానసికంగా హింసించడం డొమెస్టిక్ వైలెన్స్ కేస్. సెక్షన్ 184 ప్రకారం అన్ని విధాలుగా అందం, ఆరోగ్యం, సత్ప్రవర్తన ఉన్న భార్యని ఏడాది ఏలుకొని మధ్యలో వదిలేయడం క్రిమినల్ కేస్. చాలు, మూసుకోండి. సెక్షన్ అంటే ఎల్కేజీలో ఏ సెక్షన్ బి సెక్షన్ అంత ఈజీ కాదే. సెక్షన్లు తెలిసినంత మాత్రాన జడ్జిమెంట్ నీకు ఫేవర్ గా రావాలని రూల్ ఏం లేదు. మీ పక్కన ఆ గడ్డన్ లాయర్ ఉన్నంత మాత్రాన మీకు డైవోర్స్ వస్తాయన్న గ్యారంటీ ఉందా? మీరు రాసిస్తారా? మీ లాయర్ రాసిస్తారా? పొడింగి మాటలొద్దు. భారతీయ న్యాయశాస్త్రం స్త్రీ మనోభావాన్ని, మనుగడని, సంఘర్షణని, స్వేచ్ఛని, భావ స్వాతంత్రాన్ని గౌరవిస్తూ రూపొందించారు. ఏ తప్పు చేయని స్త్రీకి ఏ న్యాయస్థానంలోనూ అన్యాయం జరిగినట్టు ఈ చరిత్రలో లేదు. మిస్టర్ పార్థ సారథి, నోట్ దిస్ పాయింట్. న్యాయశాస్త్రాన్ని నమిలి మింగేసిందలా లెక్చర్ ఇస్తే నేను భయపడిపోతాను అనుకున్నావా? నెవర్. పార్దు ఈజ్ ఆల్వేస్ పార్దు. పిచ్చి భర్త గారు, గుడ్డు బయట నుంచి పగలగొడితే దాని జీవితం ఆ రోజుతోనే ముగింపు. అదే గుడ్డు లోపల నుంచి పగిలితే దాని జీవితానికి అదే ప్రారంభం. If the egg is broken by outside force, life ends. If broken by inside force, life begins. Great things always begins from inside. Mind it. అసలైన వరుదిని పుట్టుక ఇప్పుడే జరిగింది. రోజు రోజుకి ఈ వరుదిని అంటే ఏంటో మీకే తెలుస్తుంది. అమ్మా పార్థుబాబు ఉన్నారా? ఉన్నారండి. తడారిపోయి ఉంటుంది, తాగండి. బాబు బాగున్నారా బాబు? బాగున్నానండి. మీరేంటి నాన్న సడన్ గా ఇలా వచ్చారు? చెబుతానమ్మా. బాబు, మీరు 11ంటికి బ్యాంక్ లోన్ అప్లై చేయడానికి వెళ్తున్నారు, అవునా కాదా బాబు? అవునవును. ఆ తర్వాత 12ంటికి ఆడిటర్ దగ్గరికి వెళ్తున్నారు, అవునా కాదా బాబు? నిజమే. తర్వాత 1:30కి ఆఫీస్కి వస్తారు బాబు, లంచ్ చేస్తారు, అవునా కదా బాబు? అంతే అంతే. మధ్యాహ్నం 3 దాకా ఆఫీస్ పని చూసుకుని ఆ తర్వాత డీలర్స్ మీటింగ్ వెళ్తారు. 5 కల్లా ఆ మీటింగ్ కూడా పూర్తయిపోతుంది. ఆ తర్వాత మీరు ఖాళీ, అవునా? అవునవును నాన్న. ఇవన్నీ మీకెలా తెలుసు? మీ పిఏ ఉన్నాడు కదా బాబు, శరత్, అన్ని వివరాలు చెప్పేశాడు. మీరు దేనికి అడిగారు? ఏమీ లేదు బాబు, మీకెందుకో మా ఇంటికి రావాలంటే మా చెట్ట మొహమాటం కదా. ఏదో కారణం చెప్పి ఆగిపోకుండా ఉండటానికి ముందుగానే మీ అపాయింట్మెంట్ కనుక్కుని వచ్చాను బాబు. వీడొక మెంటల్ గాడు, నా షెడ్యూల్ మొత్తం చెప్పి చచ్చినట్టున్నాడు. ఎందుకంటే సాయంత్రం పిల్లలు ఏదో సరదాగా మెహందీ ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నారు. అందరూ కలిసి సంబరంగా ఉన్నప్పుడు మీరు ఒక్కరే లేకపోతే మాకు పెద్ద లోటు కదా బాబు. అందుకే మిమ్మల్ని పిలుద్దామని వచ్చాను. సాయంత్రం తప్పకుండా రావాలి బాబు. ఏమి అల్లుడు గారు నువ్వే వెంట పెట్టుకుని తీసుకురావాలి. ఆయన రాకుండా ఎక్కడికి వెళ్తారు నాన్న? తప్పకుండా వస్తారు కదండి? నువ్వు చెప్పావుగా. వస్తారులేండి నాన్న, మీరు హ్యాపీగా వెళ్ళండి. చాలా సంతోషం బాబు. సాయంత్రం కైలాసం, వైకుంఠం, బ్రహ్మలోకం అన్ని మా గుమ్మలోనే ఉంటాయి.
అంటే త్రిమూర్తులు ఒకచోటే కలుస్తున్నారు కదమ్మీ. వస్తాను బాబు, వెళ్ళొస్తానమ్మీ. అవతల బోల్డ్ పనులున్నాయి. నువ్వు కూర్చో అమ్మీ, నేను వెళ్ళొస్తాను. బాబు మీరు ఉండండి, మీరు కూడా కూర్చోండి, నేను వెళ్ళొస్తాను. నేను లేచింది అందుకు కాదు, మీరు బయలుదేరండి. అలాగే బాబు. ఏమే నన్ను అడ్డంగా బుక్ చేయడం తప్ప నీకు ఆ షరతు గడికి వేరే పనేం లేదా? అడ్డంగా ఏంటి, అవసరమైతే నిలువుగా కూడా బుక్ చేస్తాను. ఏ డౌటా? నాన్న నల్లికుంట్ల నారాయణ నువ్వేనా? మా మామగారికి నా డే షెడ్యూల్ మొత్తం వివరంగా చెప్పింది. అవును సార్, నేనే చెప్పాను. ఫుల్ డీటెయిల్స్ చెప్పేశాను. కరెక్ట్ గా చెప్పారా సార్? చాలా కరెక్ట్ గా చెప్పావు. ఓ పని చేయరా. ఏంటి సార్ అది? ఫోన్ తీసుకో. అలాగే సార్, ఇది కూడా తీసుకో. తప్పకుండా తీసుకుంటాను సార్. ఇంతకీ ఎందుకు సార్? అందులో ఉన్న నెంబర్స్ అన్నిటికీ కాల్ చేసి మా సారీ టైంకి బాత్రూమ్ లో ఉంటాడు, ఈ టైంకి పిండా కూడా తింటా ఉంటాడు, పలానా టైంకి ఆఫీస్ ముందు అడుక్కు తింటూ ఉంటాడని నా డే షెడ్యూల్ మొత్తం అందరికీ చెప్పేసి, సరేనా? సరే సార్, ఓకే సార్, ఇప్పుడే ఆ పని చేసేస్తాను. సార్, మీరు నిజంగానే పలానా టైంలో ఆఫీస్ ముందు అడుగు తింటారా సార్? రేయ్, పళ్ళు రాల్తాయి. నా అపాయింట్మెంట్స్ గురించి నాకు గుర్చేయటం మాత్రం గుర్తుండదు, కానీ ఊరోళ్ళందరికీ చెప్పడానికి మాత్రం బాగా గుర్తుంటాయి. రాస్కెల్, వెళ్ళి చావు, వెళ్ళి చావు. ఏమయ్యోయ్, ఆ, ఏమిటి వేషం? వేషం ఏమిటే నీ మొహం? ఇంట్లో ఫంక్షన్ కదా. ఫంక్షను మా ఆడంగులది, మీది కాదు. అలాగని ఏమి లేకుండా తిరగమంటావా ఏంది? చిచి, సిగ్గు లేకపోతే సరి. నువ్విట్ట కొత్త పెళ్లి కొడుకు మాదిరి తిరిగితే కుదరదు. ఏంది నీకేంది కుళ్ళు? మీరేమో పగలు రాత్రి తేడా లేకుండా పొట్టి చీరలు సింగారించుకుని తిరుగుతారా? అవును. ఇవాళ ఏంటిది? ఆ, గోరింటాక్ ఫంక్షన్ అంటే ఏంటిది? మెహందీ ఫంక్షన్. ఆ, కాబట్టి ఏ ఆడంగుల చేతులు ఖాళీ ఉండవు. అంతా మొగంగులే చూసుకోవాలి. పంచె విప్పి లుంగి కట్టి, పై కండువా తీసి తలకి చుట్టి, వంట వడ్డన అన్ని మీరే చూసుకోవాలి. తెలిసిందా? ఆ, ఇదేంటే మాకు? అదంతే. వెళ్ళు వెళ్ళు, లే. ఆగవే. వంట వాళ్ళు పెరట్లో ఉన్నారు, వెళ్ళి సాయం చేయవయ్యా. నువ్వు దేనికి బాబు? ఆడంకులు గోరింటాకు పెట్టుకుంటే మొగ మహారాజుల మనమే కదా, అన్ని పనులు చూసుకోవాలి కదా. అన్ని పనులేంటి బాబు? అంటే వంట వడ్డన ఈ తిప్పలని మనకి తప్పవు కదా. ఏడ్చినట్టే ఉంది. ఎందుకని? ఏంటండి మీరు? మీరు ఇంటికి అల్లుడు, వంట మనిషి కాదు. అర్జెంటుగా ఈ అవతారం మార్చేసి ప్యాంటు షర్టు వేసుకున్నారా? సరే సరే, లేదంటే మిమ్మల్ని ఇలాగే కారెక్కించి మన ఇంటికి తీసుకెళ్లిపోతాను. మామగారు, మీ అమ్మాయి నా చేతులు కట్టేస్తుంది. కాసేపు ఆగితే కాళ్ళు కూడా కట్టేస్తాను. మీ అన్నయ్యని చూసి బుద్ధి తెచ్చుకోండి. అత్తగారింటికొస్తే ఎంత డిగ్నిఫైడ్ గా ఉంటారు. బాబు, అమ్మాయి అనేది కూడా కరెక్టే కదా. అవును బాబు, మీకు పని చెప్పడం అంత మహాపాపం ఇంకోటి ఉండదు. విన్నారుగా? పదండి, డ్రెస్ చేంజ్ చేసుకుని రెడీ అయ్యండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. నానా, లాయర్ బా వచ్చాడు. ఆ, అవునా?